రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ సెరిబ్రల్ పాలసీ చికిత్సా విధానం. మరి సెరిబ్రల్ పాలసీ అన్న పదం చాలామందికి మరి కొత్తగా ఉంటుంది, చాలామంది తక్కువగా వినుంటారు. మరి ఈ యొక్క వ్యాధి ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, దీని యొక్క విధానం ఎలా ఉంటుంది, చికిత్సా విధానం ఎలా ఉంటుంది, మరి అదేవిధంగా ఈ యొక్క వ్యాధిని ఎలా గుర్తించాలి, మరి గుర్తించిన తర్వాత నివారణ చర్యల్లో భాగంగా మరి శస్త్రచికిత్సలు అవసరమా లేకపోతే కేవలం మందులతోటి మరి ఒకవేళ తగ్గించుకునే అవకాశం ఉందా, ఈ అంశాలను ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ ఆనంద్ అల్లం వెంకటేష్ గారు, సో ఏవి ఆనంద్ గారుగా అందరికీ మరి దేశ విదేశాల్లో కూడా అందరికీ పరిచయం ఉన్నారు. వీరు కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్, అపోలో జూబ్లీ హిల్స్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ ఆనంద్ అల్లం వెంకటేష్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే సార్. రైట్, సెరిబ్రల్ పాలసీ అనగానే మరి చాలామందికి ఒక కొత్త పదం విన్నట్లుగా అనిపిస్తుంది. దాని గురించి ఒకసారి పరిచయం చేయండి సార్. దీన్ని తెలుగులో మస్తిష్క పక్షవాతం అంటారండి. సో దీంట్లో బేసిక్గా ఏమవుతుంది అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ లేబర్ అంటే ఏంటంటే బేబీ పుడుతున్న టైంలో ఏమవుతుంది అంటే ఐదర్ మ్యూకోనియం స్ట్రెయిన్ లైకర్ అంటారు. అంటే ఏంటంటే బేబీ స్టక్ అయిపోవడం డ్యూరింగ్ డెలివరీ ఆర్ ఇన్సైడ్, ఏంటంటే మదర్కి తొందరగా బ్లీడింగ్ అయిపోవడము ఆర్ ఏమంటే మెంబ్రెయిన్ రప్చర్ అంటారు, అంటే నీరు కారిపోవడం అలాంటిది ఏమైనా అవుతే బేబీ స్టక్ అయిపోవడం. దానివల్ల ఏమవుద్దంటే ఆక్సిజనేషన్ ఆఫ్ ద బేబీ తగ్గిపోద్ది అనమాట. అంటే బ్రెయిన్కి పొందాల్సిన ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై అయితే ఉంటుందో అది కొంచెం కొన్ని మినిట్స్ వరకు కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత డెలివరీ అవుతున్నప్పుడు కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏమవుద్దంటే బేబీకి కొన్ని బ్లడ్ పారామీటర్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఇలాంటివి దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫిట్స్, సీజర్స్ ఏవైతే అంటామో ఫిట్స్ అనే అలాంటి ప్రాబ్లం వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు బ్రెయిన్లో ఉన్న బ్లడ్ సప్లై అయితే, మన బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. సో బ్రెయిన్లో ఎట్లుంటుందంటే మనకు ఒక మ్యాప్ లాగా ఉంటుంది అనమాట. బ్రెయిన్ అనేది కంప్లీట్ బాడీలో ఏ స్ట్రక్చర్, ఎనీ మసిల్, ఎనీ టెండాన్, ఎనీ జాయింట్, ఎనీ బాడీ పార్ట్ ఈస్ కంట్రోల్డ్ బై బ్రెయిన్. సో మన బ్రెయిన్ అనేది మాస్టర్ ఆర్గన్ అనమాట. సో దాంట్లో ఒక మ్యాప్ అనేది ఉంటుంది, హోమోంక్యులస్ అనే ఒక మ్యాప్ ఉంటుంది. సో ఆ మ్యాప్ ఎట్లా ఉంటుంది అంటే రెండు సైడ్లు, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ కంట్రోల్ చేస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమో రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ కంట్రోల్ చేస్తుంది. సో దాంట్లో ఒక మ్యాప్ అనేది ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మన కాళ్ళు, మన ఛాతీ, మన చేయిలు, మన ఫింగర్స్, థమ్స్ అండ్ ఫైనలీ మన కాళ్ళు, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ మ్యాప్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బేబీకి అదొక పర్మనెంట్ డ్యామేజ్ లాగా మిగిలిపోతుంది. కొన్ని న్యూరాన్స్ చనిపోవడం. ఇదంతా జరిగేది ఎప్పుడు అంటారు? అంటే ఇదంతా బిఫోర్ డెలివరీ కావచ్చు, డ్యూరింగ్ డెలివరీ టైం ఇంక్రీజ్ అవ్వడం దీనివల్ల కావచ్చు, ఆర్ పోస్ట్ డెలివరీ ఆల్సో. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి బేబీకి, మదర్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆర్ నేను చెప్పినట్టు ఫిట్స్ రావడం, సీజర్స్ రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ యాక్టివిటీ ఫంక్షనింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది బాగా దెబ్బతింటుంది అనమాట ఈ బేబీకి. సో దానివల్ల వాళ్ళకి ఇక సెరిబ్రల్ పాలసీ అనే ఒక వ్యాధి వస్తుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆ టైంలో ఉన్నప్పుడు బేబీకి ఉంది ఈ ప్రాబ్లమ్ మనకు తెలియదు. జనరలీ ఏమవుతుందంటే కొన్ని మంత్స్ తర్వాత బేబీ మనకి మైల్ స్టోన్స్ అని ఉంటాయి అనమాట. మైల్ స్టోన్స్ అంటే ఏంటంటే మెడ నిలబెట్టడము, తర్వాత కూర్చోవడము, బేబీ తనంత తాను కూర్చోవడం, తనంత తాను నిలబడడం, తనంత నడవడం, ఇలాంటి ఒక్కొక్క స్టేజ్డ్ ఉంటాయి అనమాట. జనరలీ మెడ నిలబెట్టేది అనేది 3 to 4 months వస్తుంది. దాని తర్వాత కూర్చోవడం అనేది ఒక 6 months అరౌండ్ వస్తుంది. దాని తర్వాత నిలబడడం, ఇండిపెండెంట్గా నిలబడడం, సపోర్ట్తో నిలబడడం, ఇట్లా 9 monthsకి అట్లా వస్తుంది. దాని తర్వాత అడుగు లేచి నడవడం అట్లా అరౌండ్ 1 yearకి వస్తుంది. సో ఏమవుతుందంటే ఈ బేబీస్కి ఏమవుతుందంటే జనరలీ మైల్ స్టోన్స్ అనేవి స్లో అయిపోతాయి. అండ్ మాట్లాడడం కూడా బైసిలబుల్స్ అంటే అమ్మ, పప్ప, డడ్డా ఇలాంటివన్నీ అరౌండ్ 9 months 10 monthsకి వస్తాయి. వీళ్ళకి ఆ స్పీచ్ డిలే కూడా ఉంటుంది, ఎందుకంటే మెంటల్ డెవలప్మెంట్ కంప్లీట్లీ స్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళకి డెవలప్మెంటల్ డిలే అనే దాంతో చాలా బాధపడుతుంటారు ఈ బేబీస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన బేబీస్కి ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు సెరిబ్రల్ పాలసీ కేసులు యాక్చువల్లీ చాలా ఇంక్రీజ్ అయినాయి కంపేర్డ్ టు మెనీ ఇయర్స్ అగో, ఆర్ ఇట్ హ్యాస్ బీన్ స్టాటిక్. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం చాలా వార్తల్లో చూస్తుంటాం, 1000 grams బేబీని, 500 grams బేబీని, 800 grams బేబీని బతికించాము. ప్రీమెచ్యూర్ బేబీస్లో ప్రాబ్లం ఏముంటుందంటే ఆ వీక్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ కంప్లీట్ డెవలప్మెంట్ అవ్వలేదు. అవ్వకుండానే డ్యూ టు సమ్ రీజన్ బేబీ డెలివరీ అయిపోయింది. సో ఈరోజు నియోనటాలజీ బ్రాంచ్ అనేది ఎంత అడ్వాన్స్ అయిందంటే వాళ్ళ చిన్న బేబీ విత్ సచ్ లెస్ వెయిట్ని కూడా NICU అంటే నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి దే ఆర్ మేనేజింగ్ ఇట్ సో వెల్. చాలా బాగా మేనేజ్ చేసి ఏం చేస్తున్నారంటే బేబీ వెయిట్ పెరిగేలాగా, ఓవరాల్ గ్రోత్ మంచిగా ఎలా ట్రై చేస్తున్నారు. అట్లా మ్యాక్సిమం బేబీస్ మంచిగా అవుతారు, మోర్ దెన్ 90% ఆఫ్ బేబీస్.
కొంతమంది బేబీస్ బై బ్యాడ్ లక్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో యాజ్ మెడికల్ సైన్స్ ఇస్ అడ్వాన్సింగ్, ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్స్. సో అండ్ ఆల్సో సరగసీకి వెళ్ళిన పేరెంట్స్ అండ్ ఓల్డ్ పేరెంట్స్, కొంచెం ఏజ్డ్ ఉన్న పేరెంట్స్, ఇలాంటి వాటి జెనెటిక్ డిఫార్మిటీస్ ఉన్న పేరెంట్స్ ఆర్ దగ్గర రిలేటివ్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బేబీస్కి ఇలాంటి ఇష్యూస్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో పేరెంట్స్ మదర్ కూడా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సరిగ్గా న్యూట్రిషన్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, సరిగ్గా టాబ్లెట్స్ తీసుకోకపోవడం, రివ్యూస్ మళ్ళీ గైనకాలజిస్ట్ని ఎవ్రీ మంత్ వెళ్ళి కలవడం, స్కాన్స్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవడం, ఇవన్నీ లేకపోతే కూడా మనము ఆ బేబీకి మనం కంప్లీట్ ఏమంటారు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయట్లేదు అనమాట బాగుండడానికి. సో ఇలాంటి ఇష్యూస్తో ఉన్న వాళ్ళ బేబీస్కి జనరలీ ఈ సెరెబ్రల్ పాల్సీ అనేది వచ్చే చాలా కామన్ ఉంటుందండి. సో దిస్ ఇస్ ద బేసిక్స్ అబౌట్ సెరెబ్రల్ పాల్సీ ఏమవుతుంది అని. సో దీని తర్వాత ఏముంటుంది సెరెబ్రల్ పాల్సీ గురించి మాట్లాడడానికి అంటే ఎంత పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎట్లా అంటే కొంతమంది బేబీస్కి రెండు సైడ్లు ఎఫెక్ట్ అవుతుంది. రెండు సైడ్లు ఎఫెక్ట్ అయిన బేబీస్ జనరల్ ఎస్డిసిపి అంటారు దాన్ని, ఎస్డిసిపి ఆర్ ఎస్క్యూసిపి. సో ఏంటంటే క్వాడ్రిప్లీజిక్ అంటే అన్ని 4 limbs ఇన్వాల్వ్ కావడమా, లేకపోతే ఓన్లీ 2 limbs మాత్రమే ఇన్వాల్వ్ కావడమా, లేకపోతే ఎస్హెచ్సిపి అంటే మనం ఏజ్డ్ పీపుల్లో కూడా చూస్తాం కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు చూడండి, బ్రెయిన్ క్లాట్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్క హాఫ్ ఆఫ్ ద బాడీ పనిచేయదు అనమాట. అంటే లెఫ్ట్ సైడ్లో ఏమంటారు లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గిపోయింది అంటే రైట్ సైడ్లో వాళ్ళకి సరిగా ఆపోజిట్ సైడ్లో వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి. సో వీళ్ళని ఎస్హెచ్సిపి బేబీస్ అంటారు, అంటే హెమీప్లీజిక్ సెరెబ్రల్ పాల్సీ ఇది. సో ఈ బేబీస్కి కొంచెం బాగుంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఓన్లీ వన్ సైడ్ కాబట్టి అదర్ సైడ్తో వాళ్ళు లైఫ్ నడిపించేస్తారు అనమాట. కానీ ఏంటంటే డిఫార్మిటీస్ ఈ సైడ్ బాడీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎన్ని బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటి అనేది డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్ బేబీని అర్లీగా. ఓకే సార్, మీరు డయాగ్నోసిస్ అంటున్నారు, మరి ఈ యొక్క అరుదుగా మరి కొంతమందికి మాత్రమే ఉండే ఒక వ్యాధి అంటున్నారు, మరి దీనికి ఏమైనా ఖర్చు ఎక్కువ అవుతుందంటారా ట్రీట్మెంట్ విషయంలో? ఖర్చు గురించి కాదండి, బేసికల్లీ ఏంటి అంటే చాలా చారిటబుల్ ట్రస్ట్ యాక్చువల్లీ సెరెబ్రల్ పాల్సీతో పుట్టిన బేబీకి యాక్చువల్లీ ఏ బేబీకి సర్జరీలు అవసరం ఉండవు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చాలా క్లియర్గా చేసుకుందాం. మీరు యూఎస్లో కానీ యూకేలో కానీ వేరెవర్ మోస్ట్ అడ్వాన్స్డ్ పీడియాట్రిక్ ఆర్థో సెటప్స్ ఉన్న దగ్గర బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ సెరెబ్రల్ పాల్సీకి సర్జరీస్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఫిజియోథెరపీతో, మంచి ఆక్యుపేషనల్ థెరపీతో అండ్ మంచి రెగ్యులర్ ఫాలో అప్ డాక్టర్స్తో, పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్తో, ఫిజియోథెరపిస్ట్తో, ఆక్యుపేషనల్ థెరపిస్ట్తో ఉంటే బేబీకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. అంటే దట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ద బేబీ డెవలప్స్ ఆల్సో. ఎందుకంటే దీంట్లో మళ్ళీ GMFCS క్లాసిఫికేషన్స్ అని ఉంటాయండి. ఆ GMFCS అనే గ్రాస్ మోటార్ ఫంక్షన్ క్లాసిఫికేషన్ అని. అది ఎట్లా ఉంటుంది అంటే అది జనరల్లీ 6 years అప్పుడు మళ్ళీ 12 years అప్పుడు అసెస్మెంట్ ఉంటుంది అనమాట ఇది. సో 6 years వరకు బేబీ ఎంతవరకు నడవగలదు, ఎంతవరకు నిలబడగలదు, ఎంతవరకు సోషల్గా అంటే మీరు బయటికి తీసుకెళ్తే అంటే ఇంట్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, మళ్ళీ సొసైటీలో అంటే బయట ఓపెన్ ఎయిర్లో లైక్ మీరు మాల్కి తీసుకెళ్ళి రోడ్ మీద నడుస్తున్నారు, షాప్కి వెళ్తున్నారు, ఎంత బాగా ఫంక్షన్ చేస్తుంది బేబీ అనేది క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట. సో GMFCS క్లాస్ 1 అంటే బేబీ ఈజ్ వెరీ గుడ్, యాజ్ నార్మల్ యాజ్ ఎనీ బేబీ. వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ GMFCS క్లాస్ 5 అంటే లాస్ట్ క్లాస్ అనమాట, అది చాలా బ్యాడ్ ఉంటుంది. జనరల్లీ ఆ బేబీకి ఎట్లుంటుంది నేను మీకు చెప్పినట్టు ఈ మైల్ స్టోన్స్ ఏదైతే నెక్ హోల్డింగ్ ఫస్ట్ వచ్చే నెక్ హోల్డింగ్ 3 monthsకి, సో అది కూడా రాదు వాళ్ళకి. అట్ ద ఏజ్ ఆఫ్ 6 years కూడా రాదు, ఏజ్ ఆఫ్ 12 years కూడా రాదు. ఇలాంటి బేబీస్ జనరల్లీ బెడ్ రిడనే ఉంటారు. వీళ్ళకి జనరల్లీ ఫిజియోథెరపీ చేసి బ్రేస్ చేసి వాళ్ళని మోస్ట్లీ వీల్ చైర్ బాగుండే ఉంటారు. వాళ్ళ వీల్ చైర్లో టైడ్ వీల్ చైర్లో వీ కెన్ మూవ్ ద బేబీ అరౌండ్. జనరలీ ఇట్స్ లైక్ యు ఆర్ మెయింటైనింగ్ ద బేబీ టిల్ ఇట్ డైస్, ఇట్స్ లైక్ దట్. కానీ అదేంటంటే చాలా డ్యామేజ్ అయిన బ్రెయిన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ GMS క్లాస్ 5 వచ్చే బేబీస్ జనరలీ వెరీ ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు, ఆర్ అదర్వైజ్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ అయిన వాళ్ళు ఉంటారు, ఆర్ అదర్వైజ్ రికరెంట్ ఫిట్స్ వచ్చేవాళ్ళు బేబీస్కి మళ్ళీ ఫిట్స్ వస్తుంటాయి చూడండి, ఫిట్స్ వచ్చి అన్కంట్రోలబుల్ ఫిట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని కొంచెం వీ కెనాట్ హెల్ప్ దెమ్ టూ మచ్. బట్ ఈ మిగతా క్లాసెస్ క్లాస్ 1, 2, 3 ఉన్న వరకు అయితే చాలా బాగుంటారు బేబీస్, మంచి నడిచేలా చేయొచ్చు, ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేలాగా మనం చేయొచ్చు.
4-5 is a little bad. So ఆ రెండు క్లాసెస్కి వీ కౌన్సిల్ ద పేరెంట్స్ టు లైక్ మేక్ షూర్ దే హ్యావ్ అ పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ద బేబీ, అంటే బేబీని చూసుకునేలా చూడండి అండ్ డైపర్ చేంజింగ్ అవన్నీ ఎట్లా చేయాలి ఏంటి అని మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఆఫ్ సెర్బ్రల్ పాలసీ. రైట్ సార్. మరి సెర్బ్రల్ పాలసీ అన్నది ఒకవేళ పేరెంటల్ సైడ్ నుంచి వస్తే వచ్చే వ్యాధి అంటారా, లేకపోతే ఒకవేళ వీరికి మాత్రం వచ్చేది అంటారా? జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుందండి. సెర్బ్రల్ పాలసీకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది రీసెంట్ ఫ్యూ పేపర్స్ నుంచి. అండ్ నాట్ ఓన్లీ దట్, మోస్ట్ కామన్లీ అయితే జెనెటిక్గా కొంచెం తక్కువ. ఎందుకంటే జెనెటిక్గా వేరే కైండ్ ఫార్మ్ ఆఫ్ డిజీజెస్ ఉంటాయి, కానీ సెర్బ్రల్ పాలసీ బ్రెయిన్ డెవలప్మెంట్ కాకపోవడం అనేది కొంచెం తక్కువ, చాలా తక్కువ పర్సంటేజ్. మోస్ట్ కామన్లీ ఏదైతే ఇదే ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, బిఫోర్ డెలివరీ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆర్ పోస్ట్ డెలివరీ, దానివల్ల బ్రెయిన్కి డ్యామేజ్ కావడం అనేది చాలా కామన్. రైట్ సార్. మరి మీరు చెప్తున్న సెర్బ్రల్ పాలసీ అనే యొక్క వ్యాధి రోగగ్రస్తత మీన్స్ రేషియో ఎలా ఉందంటారు ఇండియాలో? యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఇండియాలో ఇష్యూ ఏంటి అంటే, మనం స్టాటిస్టికల్గా వీఆర్ నాట్ దట్ గుడ్. ఎందుకంటే మనం స్టడీస్ చేయడము, దాని మీద ఇన్వెస్ట్మెంట్ కానీ, అండ్ స్టాటిస్టికల్గా వీఆర్ నాట్ దట్ గుడ్. మనం ఏదైనా సరే స్టడీస్ వీ ఫాలో ఫ్రమ్ అబ్రాడ్, లైక్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. సో మన స్టాటిస్టిక్స్ మొత్తం వాళ్ళ నుంచే ఉంటాయి. సో వాళ్ళ స్టాటిస్టిక్ ప్రకారం అరౌండ్ 2 to 3 babies in 1,000 పాపులేషన్ అన్నట్టు అంటారు. సో రేర్ అంటారా? It is rare, but it's not completely not there. అట్లా లేదు అని చెప్పలేము. ఇంకా ఎంతో మంది బేబీస్ అన్డయాగ్నోస్డ్ వెళ్ళిపోతారు, ఇంకా చాలా మంది బేబీస్ ఆర్ నెగ్లెక్టెడ్. అంటే వాళ్ళకి హోప్ లేదు అనే ఒక ఫీలింగ్తో వాళ్ళ పేరెంట్స్ కంప్లీట్గా గివ్ అప్ చేస్తారు అట్ అ యంగ్ ఏజ్. సో మన ఇండియాలో ఇంకా రావాలండి. ఇట్స్ లైక్ దాని గురించి ఇంకా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ ఈ వ్యాధి గురించి మరి అవేర్నెస్ అన్నారు కదా, మరి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అవగాహన గవర్నమెంట్ చేయాలా, లేకపోతే హాస్పిటల్ చేయాలా, లేకపోతే డాక్టర్స్ చేయాలా? లిటరలీ అందరూ చేయాలండి. ఇట్స్ లైక్ ఒక బేబీ జనరలీ మన సొసైటీలో ఎట్లా ఉంటుంది అంటే, ఒక బేబీ ఒక డిజీజ్తో పుట్టింది, ఒక బాధతో వికలాంగులా పుట్టారు అట్లా ఉంది అంటే, రిలేటివ్స్ కానీ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వచ్చి చూసిన వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ వెతుకుదామని అనుకోరు. లైక్ ఓకే ఈ సర్జరీ వీళ్ళు బాగా చేస్తున్నారు ఇవి, ఆర్ ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ కేసెస్ చూస్తారు, మీరు వెళ్ళి కలవండి ఇట్లా అని చెప్పే బదులు, అబ్బా మీకు ఇట్లా అయిందా, అరే మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా, ఇట్లా అని సింపతి చూపించే వాళ్ళే కానీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇండియన్ పేరెంట్స్ది ఎట్లా ఉంటుంది అంటే, ఒక బేబీ కొంచెం డిజీజ్డ్గా ఉంది అంటే దే హ్యావ్ అనదర్ బేబీ. ఇఫ్ ఎట్ ఆల్ నెక్స్ట్ బేబీ మంచిగా ఉంది, హెల్దీగా ఉంది అంటే కాన్సన్ట్రేషన్ కొంచెం ఆ బేబీ మీద ఎక్కువ అయిపోతుంది. సో ఈ బేబీని కొంచెం నెగ్లెక్ట్ చేయడం అండ్ ఈ బేబీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం, టైం, ఎకానమీ, మనీ కూడా కొంచెం ఇష్యూ ఉంటుంది. సో ఏంటంటే ఈ సర్జరీస్ చేసే సర్జన్స్ కూడా చాలా తక్కువ మంది, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ చాలా తక్కువ మంది. ఎంతమంది ఉంటారంట? సే ఇండియాలో మేబీ 50 to 100 మంది ఉంటారేమో, ఆల్ ఓవర్ వరల్డ్ ఇంకా తక్కువ మంది. సో ఇంతమంది ఆర్థోపెడిషియన్స్, సో మెనీ ఆర్థోపెడిషియన్స్ ఉంటారు మనం అడల్ట్ చేసేవాళ్ళు, పీడియాట్రిక్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దట్ టు పీడియాట్రిక్స్ దాంట్లో కూడా సెర్బ్రల్ పాలసీ మీద ట్రైన్ అనే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. సో చేసే వాళ్ళు దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. యాక్చువల్లీ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే డూ వెరీ గుడ్ జాబ్. కానీ ఏంటంటే ఆ అవేర్నెస్ లేకపోవడం, పీపుల్కి తెలవకపోవడం వల్ల ముందుకు రావట్లేదు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అని. ఈ ప్రాబ్లమ్స్తో మేము ఉన్నాము, ఈ ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి, దీనికి సొల్యూషన్ ఉందా అని వాళ్ళకి అసలు ఐడియా రావట్లేదు. సో ఇండియా మనం చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా దేర్స్ అ లాంగ్ వే యూనో. ఇదేంటంటే ఇప్పుడు డెవలపింగ్ బ్రాంచ్. లైక్ దట్. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి సర్టెన్ ఏజ్, మరి ఏ ఏజ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు ఇవన్నీ మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని? నేను ముందు చెప్పినట్టు ఏంటంటే దీనికి మైల్ స్టోన్ డిలే అనేది ఉంటుందండి. మైల్ స్టోన్స్ అనేవి మీకు చెప్పినట్టు ఆల్రెడీ. At what age? అరౌండ్ మనకు 6 months to 8 months ఏజ్లో జనరల్లీ బేబీస్ని పర్ఫెక్ట్గా మనం చెప్పవచ్చు వీళ్ళకి మైల్ స్టోన్ డిలే ఉంది అని. కానీ వీ స్టిల్ వెయిట్ టిల్ 1 year. కొంతమంది బేబీస్ కొంచెం స్లోగా ఉంటారు, న్యాచురల్గా నార్మల్గానే స్లో ఉంటారు, నథింగ్ టు వరీ. సో మేము ఒక 1 year ఆల్మోస్ట్ 1.5 year దాకా కూడా వెయిట్ చేస్తాం. బేబీ నిలబడుతుంది, నడుస్తుంది, చూద్దాము. టాకింగ్ స్పీచ్ డిలే ఉందంటే ఓకే విల్ సీ, దానికి థెరపీ ఇచ్చి చూసి బేబీని ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఇంకొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా ట్రై చేసి చూస్తాం. అలా 1.5 year అయితే యూ కెన్ డెఫినెట్లీ డయాగ్నోజ్ దట్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్.
కానీ నేను మీకు చెప్పినట్టు ఆల్రెడీ జిఎంఎఫ్సిఎస్ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్స్ ఏవైతుంటాయో అవి 6 years and 12 years. ఓకే. ఆ 2 టైంలోనే మేము దాన్ని కంప్లీట్గా లేబుల్ చేస్తాం అన్నమాట. ఇది ఈ ప్రాబ్లం, ఈ బేబీకి ఈ ప్రాబ్లం ఉంది, పర్ఫెక్ట్గా ఈ డయాగ్నోస్ అని మనకు జనరల్లీ తెలిసే 6 yearsకి. అండ్ 6 years తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైనా క్లాస్లో ఉంది బేబీ, లైక్ 3rd క్లాస్లో మనకు వచ్చింది బేబీ అంటే వచ్చిందంటే ఆ సర్జరీస్ కానీ ఏవైనా బ్రేసెస్ వేసి ఫిజియోథెరపీ ఇచ్చి విల్ ట్రై సెండింగ్ ద బేబీ టు 2nd class. 2nd classలో వచ్చిందని 1st class. ఓకే. సో అట్లా బెటర్ చేయాలని మన థాట్ ఉంటుంది అనమాట. మన ప్రాసెస్ ఆల్ గోస్ త్రూ దిస్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.